నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు. భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. బోధన్ యువకునికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు. యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యూరియా కోసం అన్నదాతల పడిగాపులు. టోకెన్ దొరకకపోవడంతో ఆందోళనలు. నలభై 42% రిజర్వేషన్ అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు. బీజేపీ నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ విమర్శలు. జిల్లా పోలీస్ యంత్రాంగంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ఆగ్రహం. కాంగ్రెస్ జేబు సంస్థగా పనిచేస్తుందని ధ్వజం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం సిరన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. పేదల స్వంతింటి కలను సాకారం చేసేందుకు గాను ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి ఇంటి నిర్మాణాలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 మందికి ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగతా 24 మంది కూడా ఇళ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ లబ్ధిదారులకు వెంట బిల్లులు చెల్లింపు జరిగేలా చూడాలన్నారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులలో జాప్యం జరగకూడదని అన్నారు. లబ్ధిదారులకు సెర్ఫ్ ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలని హితవు పలికారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం రవాణా కూలీల వేతనాలను మాత్రమే లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా సమకూర్చడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ నవీపేట్ ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కొత్తగా మంజూరీలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా తోడ్పాటు అందించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. సాదా బైనామా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరమణను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఎంపీడీఓ నాగనాథ్, సిరన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో మాడ్యూల్ యాక్సెప్ట్ ఉంది, ఏది రెవెన్యూ సర్వీస్ మాడ్యూల్ యాక్సెప్టెన్స్ ఉంది. తర్వాత జనరల్ మాడ్యూల్స్ లో అప్లికేషన్ ఏమో పట్టదారు డీటెయిల్స్ అవన్నీ కూడా భూభారతిలో ఎంట్రీ అయి ఉంటే సబ్మిట్ చేయాలి. రిజెక్టెడ్ అయితేనేమో సబ్మిట్ చేస్తే ఎక్కడ పోతుంది చేయండి. ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లో పెట్టి రెవెన్యూ సర్వీస్ లో పెట్టకున్నా సరే చెయ్యండి అని అంటారు. అప్పుడు అవి చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ లో ఉన్నాయి, రెవెన్యూ సర్వీస్ లో ఉన్నాయి చేద్దాం. మీ 270 ఎంత ఉన్నాయి? 257 ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రవాద లింకుల కలకలం సృష్టించింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక యువకుని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా అది కాస్త నిజామాబాద్ జిల్లాకు లింక్ అయి ఉంటుంది. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని బోధన్ పట్టణంలోని ఆజ్నపల్లిలోని అనీసా నగర్ కు చెందిన ముజాయిద్ యామన్ అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్ట్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆన్లైన్ ద్వారా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాంచీలో అరెస్ట్ చేసిన వ్యక్తి విచారణలో బోధన్ కు చెందిన వ్యక్తి వివరాలను వెల్లడించడంతో
బోధన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు ముజాయిద్ యామిన్ ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం బోధన్ కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకువెళ్లినట్టు సమాచారం. గతంలో సైతం బోధన్ పట్టణంలో రోహింగ్యాలు ఒకే ఇంటి నెంబర్పై 10 మందికి పైగా పాస్పోర్ట్లు పొందారు. అప్పుడు ఆ విషయం సంచలనం సృష్టించింది. తదనంతరం అనేక కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించి నిజామాబాద్ నగరంలో PFI శిక్షణా సంస్థ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బోధన్ పట్టణానికి చెందిన బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యామన్ ఉగ్రవాద సంస్థతో తరచూ ఫోన్ సంభాషణ జరిపేవాడని నిర్ధారించారు. అతని ఇంటిపై సోదాలు జరిపి ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది కాస్త కాలనీలో సంచలనంగా మారింది. తమ కళ్లెదుట పెరిగిన వ్యక్తి అని యువకునికి అలాంటి అలవాట్లు లేవని స్థానికులు చెబుతున్నారు. हमारे उधर संबंध है। अच्छा बच्चा है, बचपन से देखती मैं बूढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को, हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। बच्चा कोई गलती नहीं करा, हमारा खाली शक पे लेके गए, बता दिए हमारे बच्चे को हम छोड़ दो, कुछ गलती नहीं करा, खाली शक पे लेके गए, बच्चे को छोड़ दो। मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है झारखंड का है, उससे एक ओमेगा बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिसपे उन्हें नॉर्मली उससे कॉन्टैक्ट हुआ, नॉर्मली उनकी वीडियो कॉल कन्वर्सेशन है, एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई। उसके बाद उन्होंने कॉन्टैक्ट शेयर करे, बस वो शक में उन्होंने उसको पकड़े, जो भी उन्होंने रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी, चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करें, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे, और शकी निगाह में उन्होंने ले लिया। मगर जो भी बोल रही कि उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठ है, बस शकी निगाह में है वो भी। और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस उतना, इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी गन के डॉक्यूमेंट होना था, सब हमने दे दिए, दूसरा कुछ भी नहीं है। యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. అవసరానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని అధికార యంత్రాంగం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అన్నదాతల కష్టాలు అన్ని ఇన్ని కావు. యూరియా కోసం పనులను పక్కన పెట్టి సొసైటీల వద్ద బారులు తీరుతున్న యూరియా కష్టాలు మాత్రం తొలగడం లేదని కర్షకులు ఆందోళనకు దిగుతున్నారు. భీమ్గల్ మండలం కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు యూరియా సంచుల టోకెన్ల కొరకు పడిగాపులు కాస్తున్నారు. క్యూలో నిలబడి వేచి చూసినా చివరికి యూరియా సంచులు లేవని వ్యవసాయ శాఖ అధికారులు తెలపడంతో నిరాశకు నిస్పృహలకు లోనయ్యారు. దీంతో ఆగ్రహానికి లోనైన రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. యూరియా కష్టాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు వారు మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచేస్తాడని ఆరోపించారు. ఒక్క యూరియా బస్తా కొరకు ఇన్ని తిప్పలా అని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను రాజులను చేసిందని పేర్కొన్నారు. బయట బ్లాక్ మార్కెట్ లో ఒక యూరియా సంచికి 5 నుండి 600 చెల్లించి రైతులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాకు టైం మరి ఘోరం టైం 5 సార్లు అందరికి ఇచ్చేసారు.
నాకే మాత్రం సార్కి నేను వచ్చింది 700 లక్షలు సార్ అని చెప్పి కావాలని ఎందుకు చేస్తారు పని పాట లేకుండా కావాలని రైతు చెయ్యడు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. కావాలని చేసిరని ఎంత బాధ ఉంటే నిలబడి వేరే మొత్తం వేరే వేరే విలేజ్ చిన్న చిన్న విలేజ్ వాళ్ళే ఉన్నారు. ఆ మాత్రం మీరు చూడకుండా చేయకుండా ఏమైంది 2 రోజులు కానీ మాకే మీరు ఒక నెల ముందు మీరు మందు ప్రతి సంవత్సరం గోదాంలో ఉంటే ప్రతి సంవత్సరం మేడం ఇంత ఎందుకు ఇబ్బంది చేస్తారు? మీరు రైతుల గట్ల ఎలా మీ గవర్నమెంట్ ఇట్లా ఉంది, మీ గవర్నమెంట్ ఇట్లా ఉంది. నాకు ఎవరు లేరు సార్, నాకు నేను ఒక్కనే ఉన్నా. హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టు పోయినా, అది రాజ్నగర్ అడ్రస్ పూర్తి తీసుకో. ఆయనకు 2 సంచులు ఇస్తే అయిపోతుంది. ఓకే 2 సంచులు ఇవ్వు, ఆయనకు 2 సంచులు అయితే ఆయన ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది. ఎట్ట పొలం లేదు, 2 మళ్ళు ఉన్నాయి. ఆయనకు మొత్తానికి 2 సంచులు అయితే 2 ఎకరాలు, 2 ఎకరాల ఎకరానికి 1 సంచే 2 వాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ మనిషి ఇడికి రాడు. మీరు 2 సంచులు ఇయ్యరు ఆయనకు, ఆయన ప్రాబ్లమే ఎప్పుడు రాడు. ఈ పంట మొత్తానికి రాడు. నేను గ్యారెంటీ అది. ఆయనకు 2 సంచులు అవసరం. బీసీ రిజర్వేషన్ పైన తలతిక్క మాటలతో ప్రజలను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 42% రిజర్వేషన్ కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక ఇబ్బంది పడుతున్నప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీజేపీ ఎంపీలు బీసీ బిల్లు నుండి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం అనేది బీజేపీ యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం మోడీ మెప్పు కొరకు మాత్రమే రాష్ట్రంలో బీసీ బిడ్డలకు బండి సంజయ్, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అందరికీ సమాన న్యాయం జరగాలని ఆలోచించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ పైన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేదిరాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు యాదగిరి, భీమ్గల్ మండల అధ్యక్షులు బొదిరే స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేసు మహేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, లవంగ ప్రమోద్, ఈసా, అబ్దుల్ ఎజాజ్, సుభాష్ జాదవ్, సంఖ్యం సాయిలు, నరేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు యూరియా తక్కువ వాడాలనే ఉద్దేశంతో నానో యూరియన్ ప్రవేశపెట్టింది. అన్ని ఫర్టిలైజర్ కంపెనీలు కూడా నానో యూరియన్ తీసుకొచ్చి, అంటే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా, అంటే అవేర్నెస్, అసలు రైతులకు ముందు మనము వాళ్ళకు అవేర్నెస్ కల్పించిన తర్వాత ఈ నానో యూరియన్ ప్రవేశపెట్టి దాన్ని సప్లై చేస్తే బాగుంటుండే. కానీ నానో యూరియన్ వాడతారనే ఉద్దేశంతో ఈ యాక్చువల్గా జనరల్గా వచ్చే యూరియన్ తక్కువ చేయడం జరిగింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ తప్పిదాలను తప్పించుకోవడానికి చైనాకి వెళ్ళి రాలేదు, బంగ్లాదేశ్కి వెళ్ళి రాలేదు, పాకిస్తాన్కి వెళ్ళి రాలేదని చెప్తున్నారు. కానీ ఇవన్నీ అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణము.
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి ఉంటే రాష్ట్రం ఎక్కడన్నా బ్లాక్లో చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి తప్పులు ఉంటాయి. మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంతరం కేంద్ర ప్రభుత్వం కొరకు ఎప్పటికప్పుడు మాట్లాడుతుండో అయినా సరైనంత పంపించకపోవడం కేంద్ర ప్రభుత్వం తప్పు. కానీ ఇది తెలియని బీజేపీ వాళ్ళే అంటే ఉల్టా చోరు కొత్త సామెతలు అటువంటి సామెత అంటే ఉల్టా యూరియా పంపించకపోగా ఈ రాష్ట్రానికి అంటే 8 మంది ఎంపీలు దద్దమ్మలైన బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు దద్దమ్మలై ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం మన తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఆడ కొంచెం అలజడి చేద్దామంటే కనీసం ఆ వైపు రానటువంటి ఎంపీలు ఇవాళ దీని మీద కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతూ నాకు సిగ్గుండాల కొద్దిగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ తప్పిదం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో యూరియా కొరత అనేది విషయాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నాం. అయినను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తూనే మన రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన మొన్న 3 రోజులు వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో ఉన్నారు. మొన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంపైన కేంద్రంతో సంప్రదించారు. ఖచ్చితంగా ఈ వారం లోపల నేను అనుకుంటున్న సర్దుమరుగుతుంది 100% కానీ రైతాంగం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొరతకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కారణం. కేసీఆర్ పార్టీలకు స్టెప్పులేస్తే జైల్లో పడతారా? ఇదెక్కడి పోలీసింగ్ సిపి గారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన గారి జీవన్ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించారు. నిజామాబాద్ సిపి కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో డీజే పెట్టి డాన్సులు వేశారని, మళ్లీ సారే రావాలి కేసీఆరే రావాలి అని యువకులు కేరింతలు కొట్టారని, అంతకే వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తున్న మీకు కేసీఆర్ పాటకు ఆట ఆడటం ఘోరంగా కనిపించిందా అని ప్రశ్నించారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేక కాంగ్రెస్ రాజ్యాంగమా? హింసాత్మక ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు బతికే స్వేచ్ఛ లేదా అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుడు రోహిత్ పై నాన్ బెయిలబుల్ కేసులు దారుణమన్నారు. పోలీస్ శాఖ కాంగ్రెస్ కు అనుబంధ విభాగంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. పాతురాగు సాయి చైతన్య శర్మ నిజామాబాద్ సిపి గారు గణపతి నిమజ్జనం రోజు ఆర్మూర్ పట్టణంలోని కొంతమంది యువకులపై కేసులు పెట్టించి ఒక 20 యూతులపై 18 యూతులపై కేసులు పెట్టించి దాంట్లో రోహిత్ అనే బీఆర్ఎస్ యువ నాయకుడిని అరెస్ట్ చేసి 52 గంటల వరకు అరెస్ట్ చూపించలే. మళ్ళా నేను పత్రాలు చూపించిండు. నేను సాయంత్రం వరకు ఆ గౌరవ సిపి నిజామాబాద్ నాగ చైతన్య శర్మ గారు వారికి అడిగితే వదిలేస్తున్నాం అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాజీ ఐపీఎస్ గారు మాట్లాడారు, వారికి కూడా మెసేజ్ పెట్టారు వదిలేస్తున్నామని. మళ్ళీ పెట్టకుండా నిన్న చివరికి తప్పుడు కేసులు పెట్టిండు. ఎందుకు పెట్టిండా అని అడిగితే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాటలు గణేష్ నిమజ్జనం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాటలు పాడారు. ఎందుకు పెట్టిరయ్యా అంటే ఇక ఆ పిల్లగాడు డ్యాన్సులు చేసి ఆటలాడినందుకు ఈ కేసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇది ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆ వీడియో చూడాలా అని చెప్పి ఆ వీడియో చూపిస్తున్నాయి. ఆ వీడియో ఇది ఒకసారి మరి చూడాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా యువకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పాటల మీద డ్యాన్సులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసారు, ఆరుమూర్లో కూడా చేసారు ఈ పాటలు. ఈ పాటలు వాడినందుకు నేను సిపి గారికి అడిగిన, డీజీపీ గారికి కూడా అడిగిన, ఆర్మూర్ సిఐ ఏసీపీ గారు చివరికి రాత్రి ఎఫ్ఐఆర్లో మార్చేసి 10 పాటలు డీజే పెట్టినందుకు 10 సెక్షన్ల మీద అందులో 9 నాన్ బెయిలబుల్ 8 నాన్ బెయిలబుల్ పెట్టిర్రు, ఒక బెయిలబుల్ పెట్టిర్రు కావాలని. ఏంటంటే సెక్షన్ 121, 126, 115, 296, 223, 229, 352 రీడ్ విత్ 35 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎన్విరాన్మెంట్ సెక్షన్ యాక్ట్ కింద పెట్టిరు. ఒక్కటి మాత్రం నాన్ బెయిలబుల్, లోపలికి పంపాలా, భయం ఉండాలా. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ అనే మాట మాట్లాడద్దు, కేసీఆర్ పాట పాడద్దు, కేసీఆర్ డీజే సాంగ్ పెట్టి స్టెప్పులు వేయద్దు, అసలు కేసీఆర్ పోస్టులు పెట్టద్దు అన్న ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేయడానికి 52 గంటలు సిసిఎస్ లో ఉంచి విపరీతంగా కొట్టి విపరీతమైన ఇబ్బంది పెట్టి ఒక దళిత యువకుడిని 52 గంటల తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి
కానిస్టేబుల్ ఎక్కడ కొట్టలే ముట్టలే. గణపతుల రోజు కానిస్టేబుల్ మీద ఎందుకు పోతారు, ఎందుకు కొడతారు వాళ్ళని? అనవసరమైన అక్రమ కేసులు. నిన్న నేను వీడియో పెట్టాననే ఆక్రోధంతో కోపంతో సిపి గారు నా మీద అటాక్ అయింది, గతంలో నన్ను మర్డర్ చేయడానికి వచ్చిర్రు, చంపడానికి రివాల్వర్తో వచ్చిర్రు, కేసు రిజిస్టర్ అయి ఉంటే నా గన్మెన్లను తొలగించి నేను ఫోన్ చేస్తేనే 3 నెలలకు ఒకసారి ఎత్తుతాడు ఈ సిపి గారు. అట్లాంటి సిపి పిల్లగాళ్ళకు యువకులకు రక్షణ ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుండిగో. తప్పుడు కేసులు పెట్టి నిన్న జైలుకి పంపించింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. గణపతి నిమజ్జనం రోజు ఈ విధంగా 52 గంటలు సిసిఎస్ ఆఫీసులో ఉండి ఒక దళితుని పట్టుకొని హింసించడం కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ కనసాగల్లో నిజామాబాద్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు తొత్తుగా పనిచేస్తున్నాడు. నిజామాబాద్ సిపి నాగ చైతన్య శర్మ అని చెప్పి సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సాయుధ పోరాట విశిష్టతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 10 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశిష్టతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో సదస్సులు, చర్చ, గోష్ఠి తదితర కార్యక్రమాల ద్వారా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని ఆయన అన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు చేసే దౌర్జన్యాలు, దాడులు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, పేదలు కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రాణత్యాగాల ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమిని గ్రామాలలో పేదలకు పంచి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, వై గంగాధర్, నాయకులు నరేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా, రజాకార్లకి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, పటేల్ పట్వారీ విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సదస్సుల్ని, చర్చాగోష్ఠుల్ని, అట్లాగే ఉపన్యాసం, వ్యాసరచన పోటీల్ని నిర్వహించి ప్రజల్లోకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశేషాలని వివరించాలని సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 14 నాడు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని, అట్లాగే జిల్లా సెమినార్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అట్లాగే వివిధ ప్రాంతాల్లో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ జిల్లా సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు హాజరవుతా ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ఒక మతానికి మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నది. కానీ ఈ ప్రాంతంలో జరిగినటువంటిది భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి 10 లక్షల ఎకరాల భూముల్ని 10,000 గ్రామాల్లో పంచి ప్రజలకి విముక్తి కల్పించినటువంటి పోరాటం. దీంట్లో 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, పేదలు తమ ప్రాణాలని. అంగన్వాడీల సమస్యల సాధనకై సెప్టెంబర్ 15న మంత్రుల ఇళ్ల ముట్టడి చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యల సాధన పట్ల నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. సిఐటియు కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోవడంతో రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. విపరీతమైన పనిభారం పెరిగిందని, పైగా ఇటీవల ప్రీ ప్రైమరీ స్కూల్ పేరుతో కొత్తగా టీచర్లను కాదని అందులో ఉండే పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఇతరులకు టీచర్లుగా పెట్టాలని ఆలోచన చేయడం ఫలితంగా అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కరువవుతుందని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ సెంటర్లను అంగన్వాడీ కేంద్రాలకి కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఖైరీ దేవగంగు, జిల్లా కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగాదేవి, నాయకులు వాణి, లక్ష్మి, యమున, సుజాత, జరీనా తదితరులు పాల్గొన్నారు. ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్పాలనేది, ఆన్లైన్ విధానం రద్దు చేయాలి అనేది, ఆన్లైన్ వల్ల అనేక మంది అంగన్వాడీ టీచర్లకు బీపీలు, షుగర్లు రావడం వల్ల పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆన్లైన్ సమస్యల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, సిటీలలో ఇవాళ నెట్వర్క్ రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి, లేదు అనుకుంటే ఏదైతే ఫోన్లకు సంబంధించింది మంచి క్వాలిటీ అయిన ల్యాప్టాప్లను ఇవ్వాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, దాంతోపాటు రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు, అదేవిధంగా ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే అమలు చేయాలని ఈ డిమాండ్ల పైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, చర్చ పెట్టలేదు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దాంట్లో వైఫల్యాలు చెందినాయి, విఫలమైనాయి. కనీసం సమస్యలను పరిష్కారం చేయకుండా ఇవాళ అధికారుల వేధింపులు పెరిగినాయి, పని భారం పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ సెంటర్లలో కూర్చొని ఒకవేళ ఫోటో క్యాప్చర్ సరిగ్గా రాకుంటే గంట 2 గంటలు ఇవాళ అనేక ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చిందో ఈ గవర్నమెంట్కి సంబంధించింది, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల పిల్లలకు అక్కడక్కడ చిన్న పిల్లలకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకు కూడా ప్రైవేట్లో గవర్నమెంట్లో తీసుకుపోతా ఉన్నారు. అది సరైనది కాదు. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రకటన చేయాలి అన్నదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మంత్రుల ఇళ్ల ముంగట ధర్నాలను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొని జయప్రదం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను మరో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల గురించి చర్చించాలి. ఇవాళ ఏదైతే ధరలు విపరీతంగా పెరిగినాయి, ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. ఇవాళ జీతాలు పెంచకుండా, వేతనాలు పెంచకుండా కనీసం పరిభారం విపరీతంగా పెంచుతా ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. విదేశీ విద్య కోసం జిల్లాకు చెందిన విద్యార్థులు అనేక కన్సల్టెన్సీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కళను నిజం చేయడానికి విజన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నిజామాబాద్ ఏర్పాటు చేశారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వారికి సహాయకరంగా ఉండేందుకు విజన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పనిచేస్తుంది. ఇదివరకు 3 బ్రాంచ్లతో సేవలు అందిస్తూ వారు కాస్త నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో 4వ బ్రాంచ్ ను తెరిచారు. యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియాకు పంపుతామని నిర్వాహకుడు సయ్యద్ ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. विजन ओवरसीज ब्रांच आज ओपन किया गया है। इसका पार्टनर जो है मोहम्मद और सैयद इमरान और शेख जाहिर अली, मोहम्मद सिद्दीकी, ये चारों नौजवान बच्चे मिलकर जो है एक चौथी ब्रांच है। इससे पहले नेपाल में ओपन करे और हैदराबाद में ओपन करे और यहाँ पर कर रहे। तो मेरा उम्मीद क्या है कि जो नौजवान ये विजन ओवरसीज जो ब्रांच लगे इसका बेनिफिट निजामा टाउन वाले भी नहीं, निजामा डिस्ट्रिक्ट वाले भी इसका बेनिफिट उठाना चाहिए। क्योंकि बहुत से लोग पढ़कर ओवरसीज में पढ़ने के वास्ते कोई गाइडेंस नहीं है सब लोग। गाइडेंस के वास्ते ये जो ओपन करे इसको यूज़ कर लें, इस्तेमाल कर लें। क्योंकि आजकल पूरे बोगस एजेंट्स हैं, फेक एजेंट्स हैं। ఉన్నటువంటి అర్సపల్లి గ్రామంలో విజన్ ఓవర్సీస్ అనే ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరగడం సంతోషం. వారితో పాటుకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కుద్దూస్ గారికి, నవీద్ భాయ్ గారికి, వారితో పాటు వచ్చినటువంటి మా
సోదరులకు, అదేవిధంగా సారంగపూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మా అక్బర్ గారు, స్వామి గారు, ఇక్కడ మా మండలాధ్యక్షులు మధుకర్ రావు గారు, గోపాల్ రెడ్డి గారు ఎక్స్ఎంపీటీసీ, దేవేందర్ గారు, స్వామి గారు, అంశాల స్వామి గారు ఎక్స్ఎంపీటీసీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం, మీరు అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలందరూ. ఎందుకంటే బయట దేశం బయట చాలామంది మన ఇండియన్స్ కోసము ఎన్నో అవకాశాలు మన కోసం అక్కడ తెరిచిపెట్టిండ్రు. ఎందుకంటే ఇండియన్స్కి ఉండే కమిట్మెంట్, ఇండియన్స్కి ఉండే నాలెడ్జ్ వేరే దేశాల్లో మనకుండే కమ్యూనికేషన్ స్కిల్ కూడా వేరే కంట్రీస్ కంటే మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇండియన్స్ని ఎక్కువ వెల్కమ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి. గతంలో లాగా ఇప్పుడు అంతా ఈజీ ఉంది, వీసా ప్రాసెస్ కూడా మొత్తం వీళ్ళే దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి ఇబ్బందులు ఏం లేవు. ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డీజీఎం సురేష్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ ఐఆర్టీఏ పరిధిలో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తుండ క్యాంప్లోని గౌతమ్ నగర్ లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెల్ఫ్ ఆఫీసర్ సిదింగరి సంజీవ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 15,000 బీమా చేయించుకున్న బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన భార్య చుక్కమ్మకు 3,05,000 రూపాయల చెక్కును అందజేశారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని నిజామాబాద్ జిల్లా డీజీఎం సురేష్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిఎం నగేష్, బోధన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, బీడీఈ మహేందర్, డిఓ దిలీప్ పటేల్, ఎస్ఓ సంజీవ్, నిజామాబాద్ డిఎం నగేష్, బోధన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, బీడీఈ మహేందర్, డిఓ దిలీప్ పటేల్, ఎస్ఓ సంజీవ్, రజని తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం ఎత్తుండ గ్రామంలో బాలప్ప గారు మనకి గత 3 నెలల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15,000 రూపాయలతో ఏఐపీ పాలసీ తీసుకోవడం జరిగింది. అనుకోకుండా తను అకాల మరణం చెందడం వల్ల ఈరోజు నామినీ గారికి 3,05,000 రూపాయల చెక్కుని నామినీ గారికి ఈరోజు గ్రామ ప్రజలందరి సమక్షంలో అందించడం జరిగింది. దీనికి అటెండ్ అయినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవాళ తెలంగాణలో లీడ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఉంది. పబ్లిక్లో ఇన్సూరెన్స్ పట్ల చైతన్యం తీసుకురావడానికి ప్రతి గ్రామానికి, మండలానికి కూడా సర్వీసెస్ తీసుకెళ్లడానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. ఇవాళ మేము ఇస్తున్నటువంటి క్లెయిమ్లో 98% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది మా దగ్గర. దానిలో గ్రామీణ ప్రాంతాల్లోనే దాదాపుగా 41% క్లెయిమ్స్ని సెటిల్ చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి తన ఆదాయానికి ఖచ్చితంగా 10 రెట్ల బీమా కవరేజ్ని కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉన్న పక్షంలో ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతని క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన క్రియేట్ చేసుకొని 2047 సంవత్సరానికి ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక సదుద్దేశంతో ఐఆర్డీఏ పనిచేస్తుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 21న చింతమడకలో నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్ లోని కవిత కార్యాలయానికి చేరుకున్న చింతమడక వాసులు ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో తండ్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు ఈ నెల 21న నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు, భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.
బోధన్ యువకునికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. యూరియా కోసం అన్నదాతల పడిగాపులు, టోకెన్ దొరకకపోవడంతో ఆందోళనలు. నలభై 2% రిజర్వేషన్ అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు, బీజేపీ నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ విమర్శలు. జిల్లా పోలీస్ యంత్రాంగంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ఆగ్రహం, కాంగ్రెస్ జేబు సంస్థగా పనిచేస్తుందని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.